నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పోలింగ్ ఓటేయడానికి పోటెత్తిన జనం. విశాఖ పార్లమెంట్ పరిధిలో 60% పోలింగ్ నమోదు. రాష్ట్రంలో చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్. విశాఖతో పాటు పలుచోట్ల వైసీపీ టీడీపీ కార్యకర్తల ఘర్షణ. విజయవాడలో ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ నజీర్, ఎలక్షన్ కమిషనర్ మీనాలు. ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని వెల్లడి. చినవాల్తేరు కోటెక్ స్కూల్లో ఓటేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా 70% పైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకి 67.99% ఓటింగ్ నమోదు కాగా 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఏజెన్సీల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ పూర్తి చేశారు. ఈవీఎంలను హెలికాప్టర్లో స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల పండుగల పోలింగ్ జరగడం విశేషం. ఏపీలో పోలింగ్ ముగిసింది. రాష్ట్రం ఓటెత్తింది. ఎండ వేడిని లెక్క చేయకుండా పలు చోట్ల ఓటరు తన తీర్పును నిక్షిప్తం చేశారు. 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూ లైన్లో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ జోరుగా సాగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో బారులు తీరిన ఓటర్లు గంటల తరబడి వేచి చూసి మరీ ఓటేశారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 67.99% పోలింగ్ నమోదైంది. విశాఖ లోక్సభ పరిధిలోని సాయంత్రం 5 గంటల వరకు 59.39% పోలింగ్ నమోదైంది. అనకాపల్లి లోక్సభ పరిధిలో 64.14% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అలాగే పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 5 గంటల వరకు 67.99% పోలింగ్ నమోదైంది. పలుచోట్ల మధ్యాహ్నం 2 గంటల నుంచి భారీగా వర్షం కురవడంతో పాడేరు ప్రధాన పట్టణంలోని 2 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తగ్గుముఖం పట్టారు. చివరి నిమిషంలో వర్షంలో తడుస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఎస్కోటలో 73%, భీమ్లీలో 60%, తూర్పులో 60%, దక్షిణంలో 53%, ఉత్తరంలో 54%, పశ్చిమంలో 56%, గాజువాకలో 58%, పెందుర్తిలో 56% పోలింగ్ నమోదైంది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 13వ తేదీన ఉదయం నుంచి పోలింగ్ బూత్ల వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరడం కనిపించింది. మొత్తం సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం మేరకు 67.99% రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నమోదైతే ఒక విశాఖ జిల్లాలో బాగా ఎక్కువగా పోలింగ్ జరిగింది. మనం విశాఖ జిల్లాలో ఒకసారి చూసుకుంటే ఎస్కోట్లో 73% పోలింగ్ నమోదైంది. భీముల్లో 60%, తూర్పులో 66%, విశాఖ దక్షిణంలో 53%, ఉత్తరంలో 54%, పశ్చిమంలో 56%, గాజువాకలో 56%, పెందుర్తిలో 56% పోలింగ్ నమోదైంది. ఇవన్నీ కూడా సాయంత్రం 5 గంటల వరకు వచ్చినటువంటి పోలింగ్ శాతాలు. అయితే 6 తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల వద్ద జనం బారులు తీరు ఉండటంతో వారందరికీ ఓటు వేసుకునే అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం లెక్కించడం కొంచెం ఆలస్యమైంది. అంటే అర్ధరాత్రి కొంచెం రాత్రి 9-10 గంటల వరకు కూడా కొన్ని పోలింగ్ బూతుల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక విశాఖ ఏజెన్సీ సంబంధించి అరకు, పాడేరులో 4-5 గంటల మధ్యలో పోలింగ్ని ముగించారు. అక్కడ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండడం వల్ల అక్కడ హెలికాప్టర్లో ఈవీఎం బాక్సులను జిల్లా కేంద్రాలకు తరలించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట, రాళ్ల దాడులు జరిగాయి. ఓ కానిస్టేబుల్ వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడంటూ టీడీపీ నేతలు గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఆరిలోలో ఉద్రిక్తత నెలకొంది. ఒక కానిస్టేబుల్ వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడంటూ టీడీపీ వర్గీయులు మండిపడ్డారు. ఆయన్ను అక్కడి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆరిలోవ సీఐ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దారు. తెనాలిలో క్యూ లైన్లో రమ్మన్నందుకు అన్నబత్తుల శివకుమార్ దాడి చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, చిత్తూరు, మాచర్ల, తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో రాళ్లతో దాడి చేసుకున్నారు. అలాగే పొంగునూరు, మాచర్ల, రైల్వే కోడూరు, ఆముదాల వలస, తాటికొండ తదితర ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆయన మార్చాలి అర్జెంట్గా ఇక్కడి నుంచి ఆయన మార్చాలి ఇక్కడి నుంచి అర్జెంట్ మార్చండి ఆయన ఇక్కడి నుంచి. రాష్ట్రంలో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గొడవలు జరిగినప్పటికీ వాటిని వెంటనే పోలీసులు చక్కదిద్దారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్ర యూనివర్సిటీలోని ఏయూ హైస్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైందని గుర్తు చేశారు. మళ్లీ 2024 ఎన్నికల్లో అదే తీరు కనిపించిందని చెప్పారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 4వ దశ పార్లమెంట్ ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా 96 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే మన రాష్ట్రంలో 4,15,00,000 మంది ఓటర్లు ఈరోజు వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మాణం కోసం, వికసిత భారత్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఓటు వేయటానికి తరలి వస్తున్నారు. గత 3 దశల్లో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ సరళి కొంచెం 2019తో పోలిస్తే కొద్దిగా 2-3% తగ్గింది. కానీ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 80% ప్రజలు ఓట్లు వేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు అత్యధిక శాతం పోలైనటువంటి ఎన్నిక నాకు తెలిసి 2019 పార్లమెంటు, జమిలీ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో. సో ఆ విధంగా ఈరోజు కూడా ఎన్నికలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొనాలని, 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ప్రజాస్వామ్య పండుగ, దీనిలో ప్రతి ఒక్కరూ మన సంప్రదాయ పండుగలో ఏ విధంగా పాలుపంచుకుంటామో అంతకంటే ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం తరలి వచ్చి ఓటేయాలని అందరినీ ప్రార్థిస్తూ ఇక్కడ విశాఖపట్నంలో మా నివాసం వద్ద పాండురంగాపురంలో వచ్చేయటం జరిగింది. పోలింగ్ స్టార్ట్ అవ్వక ముందే 7 గంటలకు ముందే పెద్ద సంఖ్యలో ప్రజలు రావటం, అందులో కూడా సీనియర్ సిటిజన్స్ సుమారుగా 50% మందికి పైగా మరి సీనియర్ సిటిజన్స్, మహిళలు ఎక్కువగా కనిపించారు. యువకులు ఇంకా కొంచెం తక్కువగా కనిపించారు క్యూల్లో. సో కాబట్టి యువతీ యువకులందరికీ కూడా ఒక ప్రత్యేక అభ్యర్థన, ఎన్నికలు అన్నవి మన ప్రభుత్వాలను ఎన్నుకోవటానికి, ప్రజాస్వామ్యబద్ధంగా మన ఆకాంక్షలను నెరవేర్చుకోవటానికి జరిగేటువంటి పండుగ కాబట్టి యువత కూడా పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి మీ అందరినీ కోరటం జరుగుతోంది. జై ఆంధ్ర, జై భారత్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సెంట్రల్ పరిధిలోని గ్రీన్ పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు వేశారు. ఏపీ గవర్నర్ నజీర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సెంట్రల్ పరిధిలోని గ్రీన్ పోలీస్ స్టేషన్లో ఓటు వేశారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సాధారణ పౌరుల క్యూలైన్లో నిల్చొని చినవల్తేరు పరిధిలోని కోటక్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 175వ పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ ఓటు వేశారు. అనంతరం పోలింగ్ సరళిని పరిశీలించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆయనతో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని పరిశీలించారు. విజయవాడలో సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ను ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన ఆదేశాలను ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామీజీ అన్నారు. శారదాపీఠం సమీపంలోని పోర్టు కళ్యాణ మండపంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సుస్థిర పాలన, ప్రజల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రోజు ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, వాతావరణం అనుకూలంగా లేదు అని చెప్పి అలాగా తప్పించుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వినియోగించుకోవాలని తెలియజేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మధురవాడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోతనమలేపాలెంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో ఓటు పట్ల చైతన్యం రావడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు అధిక సంఖ్యలో ఓట్లుగా పాల్గొని ఓట్లు వేశారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఓటు ఆయువు పట్టు లాంటిదని తెలిపారు. ఓటర్లు చాలా ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ముందుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు, యువకులు ఎక్కువ శాతం పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి అధికారులు క్యూలో ఎక్కువసేపు నిలబడకుండా వాళ్ళకి త్వరితగతిన పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఇంత గొప్ప చైతన్యం రావటం చాలా మంచి పరిణామం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు వచ్చి ఓటు వేయటానికి హక్కు ఉంది కాబట్టి వాళ్ళకు బాధ్యతగా భావించి ఓటు వేస్తున్నారు. కాబట్టి దీన్ని మంచి పరిణామంగా కూడా రాష్ట్రంలో పాలన మారాలని ప్రజలు కోరుకుంటున్నారని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ అన్నారు. రామనగర్ సేవా సదన్లో తన భార్య తేజస్వినితో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 ఏళ్లలో పాలనలో విసిగిపోయిన జనం ఓటు హక్కును వినియోగించుకునేందుకు కసిగా పోలింగ్ బూత్లకు వచ్చారని తెలిపారు. ముఖ్యంగా యువత తన భవిష్యత్తు కోరుకుంటున్నారని తెలిపారు. మార్పు అనివార్యమని అన్నారు. ఇవాళ నా ఓటు మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటలకు వేయడం జరిగింది. సాధారణంగా పొద్దున్న వేయాలి, కానీ పొద్దున్నే ఎస్కోట్ నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గం వెళ్ళిపోవడం వల్ల వెళ్ళకపోయాను. తిరిగి వద్దామన్నా నా మిత్రులు ఓటేసిన వాళ్ళు రావద్దు, లైన్ 3 గంటలు 4 గంటలు చాలా పొడుగ్గా ఉంది అని చెప్తే సరే అలాగో అంతా తిరిగేసి వద్దామని వచ్చాను. అయితే లోపలికి ఇవాళ వెళ్ళి ఇప్పుడే ఓటేసి రావడం జరిగింది కాబట్టి కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ వల్ల ఓటింగ్ పర్సంటేజ్ 19తో కంపేర్ చేసుకుంటే ఇంచుమించు అలాగే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 40% పడింది, ఇక్కడ 35% పడింది. అయితే లైన్లు మాత్రం ఇంకా మధ్యాహ్నం 3 అయినా సరే పొద్దునున్నట్టే చాలా పొడుగ్గా ఉన్నాయి. సో ఈ వేడిలో ఓటర్లందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ఆరోగ్యం చూసుకోండి, హైడ్రేట్ చేసుకోండి, నీళ్ళలో ఉండండి, కుదిరితే కూర్చోండి, కానీ మీ ఓటు మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే కొందరు 2 గంటల లైన్లో ఏముంటానని ఇంటికి వెళ్ళిపోయి తిరిగి రాకపోతే మాత్రం రాష్ట్రం దెబ్బతింటుంది. సో అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇబ్బందిగా ఉంది, ఒప్పుకుంటున్నాము, కానీ మీరు ఎలా అయితే మీ ఎనర్జీ మీరు కాపాడుకుని ఓటు హక్కు వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ఒకటైతే చెప్పగలుగుతాను, ఎక్కడికి వెళ్ళినా సరే ఓటర్స్ అందరూ చాలా కసిగా కనపడుతున్నారు. కొందరు మాకే చెప్తున్నారు పర్లేదు 4 గంటలన్నా ఇక్కడ ఆగి ఓటేసే వస్తాము అని. సో అదంతా మార్పుగాని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఇక్కడ ఈ వార్డు, ఈ బూత్లో కూడా గతంలో కూడా ఇక్కడ వేసాం. ఇప్పటికీ ఇంకా లైను 100 మంది పైగా లైన్లో ఉన్నారు. నా కోరిక ఏంటి అంటే, లాస్ట్ టైం విశాఖపట్నం పార్లమెంట్లో 68% ఓటింగ్ పడింది. ఈసారి నా కోరిక అది అట్లీస్ట్ ఒక 75 to 80 మధ్యలో ఉండాలి అని. మరి చాలామంది పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రకరకాల ట్రాన్స్పోర్ట్ మెథడాలజీస్లో తిరిగి వచ్చారు. సో అదంతా ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ మా అమ్మగారు, మా ఆవిడ తేజస్విని అందరం కలిసి ఈ 5 సంవత్సరాలు చాలామంది బయటపడలేకపోయారు. ఇవాళ అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం వదులుకోకూడదు అనేది బలంగా అందరిలో కనపడుతుంది. ప్రత్యేకంగా యువత ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఎన్నో దశాబ్దాలు వాళ్ళు ఇంకా చూడాలి. ఇంకా రాష్ట్రం పాడైపోతే దెబ్బతినేది కూడా ఎక్కువ వాళ్ళే. కాబట్టి పెద్ద సంఖ్యలో ఫస్ట్ టైం ఓటర్స్, యువత కూడా వచ్చి ఓటేస్తున్నారని నేను భావిస్తున్నాను. 3 గంటలు ఉండాలంటే ఉండలేరు. ఒకవేళ పట్టుదలతో ఉన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరన్నా ఫిజికలీ ఇంజర్డ్ ఉన్నా సరే, ఎవరికన్నా
ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దట్ వాళ్ళందరినీ మీరు లైన్ దాటించి ముందుకు పంపించి ఓటు వేయించవలసిందిగా. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మళ్ళీ హెల్త్ ఇష్యూ వస్తే మేమందరం గిల్టీ ఫీల్ అవుతాం, సమాజం కూడా చాలా దెబ్బతింటుంది. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత రాజమండ్రిలోని రౌండ్ పార్క్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టుగా ఉన్న ఓటు హక్కును తాను వినియోగించుకుంటున్నారని, ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఒక సెల్ ఫోన్ పై వైసీపీ స్టిక్కర్ అతికించి ఉండటాన్ని గమనించారు. పోలింగ్ బూత్లలో వైసీపీ నేరుగా ప్రచారం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. And he is the presiding officer. He is the presiding officer. They are the booth people. YCP is just using this and they are creating nuisance here. మరిపాలెం 104 ఏరియా రైల్వే స్కూల్లో సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు స్లిప్ల విషయంలో పింక్, వైట్ ఇవ్వాల్సి ఉండగా ఒకటే ఇస్తున్నట్లు తాను గమనించారని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులకు తెలిపానన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించారు. ఓటు వినియోగించుకున్నాను. 104 రైల్వే స్కూల్ మరిపాలెం దీనిలో నా ఓటుని వినియోగించుకోవడం జరిగింది. పోలింగ్ బూత్ నెంబర్ 201. చాలా ప్రశాంతంగా అందరూ కూడా ఓటింగ్ జరుగుతూ ఉన్నారు. కాకపోతే ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలి. ఇక్కడ లోపల ఓటింగ్ బూత్ దగ్గర గుంపులుగా జనాలు ఉన్నారు. క్యూ లేదు, గుంపులుగా ఉండి నేనంటే నేను తోసుకుంటున్నారు. అదొక సిస్టమ్ అనేది అక్కడ లేదు. అట్ ద సేమ్ టైం రెండోది, ఈరోజు నేను ఓట్ చేసిన 201 పోలింగ్ బూత్లోనే విమల గారు ఓట్ చేశారు. ఒక పర్సన్, ఆమె బయట నుంచొని నాకు ఒక స్లిప్ ఇచ్చారు అని అడుగుతున్నారు. నేను ఓటేసి వస్తూ ఏమైంది అని అడిగితే నాకు ఒకటి ఇచ్చారమ్మా పింకు, అందరికీ 2 ఇస్తున్నారంటాను. తీరా నేను లోపలికి వెళ్ళి అడిగాను, ఒక స్లిప్ ఏంటి, 2 కదా ఇవ్వాల్సింది అని. వైట్ కూడా ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. పింకు వైట్ 2 ఇవ్వాలి, కానీ ఆమెకి పింక్ మాత్రమే ఇచ్చి ఓటేయమన్నారు. ఆమె ఓటేసింది. ఇంకొక స్లిప్ ఇవ్వండి అని అడిగారు. లేదు అయిపోయింది వెళ్ళండి అన్నారట. బయట ఆవిడ వచ్చి నాకు చెప్పగానే నేను లోపలికి వెళ్ళి వైట్ స్లిప్ ఇవ్వాలి, వైట్ ఇవ్వండి అని అడిగాను. వైట్ ఇవ్వండి అంటే ఇచ్చారని నేను కొంచెం షౌట్ చేసి మాట్లాడగానే నెంబర్లు చూపించండి, మీ దగ్గర ఉన్న ఆమె టోటల్ ఎంత అయింది, ఆమె నెంబర్ ఎంత, ఆ నెంబర్ స్లిప్ ఏది అని అడిగాను. వైట్ లేదు, అది పార్లమెంట్ అభ్యర్థి స్లిప్ అంటే ఆ స్లిప్ లేదు వాళ్ళ దగ్గర. అప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా చేశారంటే ఎవరు ఏమీ మాట్లాడట్లేదు. అంటే దీని అర్థం ఏం జరుగుతుంది లోపల? ఈవీఎం మిషన్ టోటల్ కౌంట్ కూడా చూసుకున్నారు వాళ్ళు. చూసుకుంటే దాంట్లో టాలీ కానప్పుడు అప్పుడు మళ్ళీ పనిగట్టుకొని నా ముందు మళ్ళీ ఆమెకి వైట్ స్లిప్, పార్లమెంట్ అభ్యర్థి స్లిప్ వైట్ది, ఆ వైట్ స్లిప్ ఇచ్చి అప్పుడు వేయించారు. అంటే ఎవరైనా ఇలా వెళ్ళి నిలదీసి అడిగితేనే కానీ జరుగుతూ ఉంది, అది లేకపోతే జరగట్లా. ఈ రకంగా కొన్ని స్లిప్పులు వాళ్ళకు అనుగుణంగా ఉన్న ఓటర్స్కి స్లిప్పులు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి స్లిప్ ఇవ్వటం లేదు. అది నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నేను నిలబడి ఆ వైట్ స్లిప్ ఇప్పించి వాళ్ళకి దగ్గరుండి ఆ పని చేయించడం జరిగింది. సో పోలింగ్ అంతా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సో పార్లమెంట్ అభ్యర్థిగా మిగతా అన్ని చోట్లకి వెళుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన పోలింగ్ ఓటేయడానికి పోటెత్తిన జనం. విశాఖ పార్లమెంట్ పరిధిలో 60% పోలింగ్ నమోదు. రాష్ట్రంలో చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్. విశాఖతో పాటు పలుచోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఘర్షణ. విజయవాడలో ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ నజీర్, ఎలక్షన్ కమిషనర్ మీనాలు. ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని వెల్లడి. చినవాల్తేరు కోటక్ స్కూల్లో ఓటేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.